రైట్ బ్యాక్ టు న్యూస్. ఇరాన్ మీద యుద్ధం ప్రధాని మోదీకి తెలుసా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇజ్రాయెల్ ఈ యుద్ధం గురించి మోదీకి చెప్పిందా లేదా అంటూ కూడా నిలదీస్తున్నారు ఆయన. ఎందుకంటే దుబాయ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో 10 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. మరి ఇప్పుడు వారిని రక్షిస్తారు ఎలాగా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రధాని మోదీని అసదుద్దీన్ ఓవైసీ. छठी बात यह है कि 10 मिलियन भारत के नागरिक गल्फ कंट्रीज में रहते हैं। 10 मिलियन उन आम उस देश के आम नागरिक पर क्या मैसेज जाएगा कि प्रधानमंत्री मोदी के विजिट के खत्म होने के फौरन बाद इजराइल ने ईरान पर हमला किया। अब आप देखिए बहरीन में हमला हो गया, कतर में हमला हो गया, सऊदी अरेबिया पे हमला हो सकता है। तो ये वहां की जनता को हम क्या पैगाम दे रहे हैं? हम तो हमेशा न्यूट्रल थे। देश के प्रधानमंत्री को और बीजेपी को समझना चाहिए कि हमारी 80 साल की जो लेगेसी थी कि हम न्यूट्रल थे इस मामले में, आज उसका क्या हो गया बताइए। और फिर बहुत गलत मैसेज गया है तमाम की गल्फ कंट्रीज को, चाहे बहरीन हो, कतर हो, इराक हो। और हम जानते हैं कि कतर होस्ट कर रहा था कि सीज फायर हो गाजा में, इजराइल ने वहां पर हमला कर दिया, बॉम्बिंग की। इसमें भारत का बेनिफिट क्या बताइए। और प्रधानमंत्री के साथ जो आपकी बरादरी मीडिया के लोग गए थे कवर करने के लिए, वो भी फंसे हुए इजराइल में। अब उनका क्या होगा? तो ये जो, और लार्जर पॉइंट ये है कि यूएस पे अब कौन भरोसा करेगा? आप बातचीत भी कर रहे हैं और हमला भी कर दे रहे आप। तो ये सवालात हैं जिससे देश के प्रधानमंत्री को बरसर इख्तियार जमात बीजेपी को इसका जवाब देना पड़ेगा। రైట్, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమానయాన సంస్థలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. మార్చి 2వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లోని దాదాపు 11 దేశాల గగన తలాలను ఉపయోగించకూడదు అంటూ డీజీసీఏ తెలుపుతోంది. అవి ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్లో ఉన్నాయి. ఈ లిస్టులో ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాష్ ఎయిర్, స్పైస్ జెట్, ఇతర భారత విమానయాన సంస్థలు పశ్చిమాసియా దేశాలకు తమ విమాన సర్వీసులను కూడా నిలిపివేశాయి. పశ్చిమాసియాకు విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులపై దీని ప్రభావం పడుతోంది. ప్రయాణికుల భద్రత, కార్యకలాపాల కొనసాగింపు, ఇతర అంశాలపై అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ అవసరమైన చోట విమానాలను దారి మళ్లించడం లాంటివి చేయాలి అన్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లుగా ఇప్పుడు విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలుపుతోంది.